ఎస్ ఎస్ మీరు గవర్నమెంట్ కాలేజెస్ మేమంతా వీళ్ళ ఇప్పుడు కొత్తగా మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిసీజ్ మోడలింగ్ అండ్ డిసీజ్ సెంటర్ ఒకటి ఎస్టాబ్లిష్ అయింది. దాని గురించి మా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ డాక్టర్ లక్ష్మీ సూర్యప్రభ గారు కొంచెం వివరంగా వివరిస్తారు. అది కాకుండా మిగతా తీసుకున్న నిర్ణయాల్లో కొన్నిటిని నేను మీకు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా ఈ సంవత్సరము జూన్ నెలలో కానీ జూలై నెలలో కానీ గవర్నర్ గారి అనుమతి తీసుకున్న తర్వాత ఒక తేదీని ఖరారు చేసుకొని మనకు 29 మరియు 30వ కాన్వకేషన్ దినోత్సవము జరిపించడము అనేది ఒక నిర్ణయం తీసుకోవడం అవుతుంది. దాంట్లో ముగ్గురు ఎమినెంట్ పర్సనాలిటీస్ను ఒక పేరును ప్రతిపాదించడము, దానికి ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదించడం జరిగింది. వాళ్ళలో మొదటిగా డాక్టర్ పిసి రత్ గారు, ఆయన డైరెక్టర్ అండ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ కార్డియాక్ సైన్సెస్, అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్, హైదరాబాదు. రెండవ వ్యక్తి డాక్టర్ సి నరసింహన్ గారు, డైరెక్టర్ అరిథ్మియాస్ అండ్ ఎలక్ట్రోఫిజియాలజీ సర్వీసెస్, ఏఐజీ హాస్పిటల్, హైదరాబాదు. అండ్ మూడవ ప్రముఖులు డాక్టర్ సి రాజశేఖరన్ గారు, ఆర్థోపెడిక్ సర్జన్, గంగా హాస్పిటల్స్, కోయంబత్తూర్. సో ఈ ముగ్గురిని కూడా ఆ రోజు కాన్వకేషన్ రోజు మనము వాళ్ళను సన్మానించడం జరుగుతుంది. రెండవ విషయం వచ్చేసేసి గతంలో ఓన్లీ 25 మంది ఫ్యాకల్టీ మెంబర్స్కి మాత్రమే మనకు రీసెర్చ్ చేసే అవకాశం మనం కల్పించాము. దానివల్ల ఓన్లీ ఎంబీబీఎస్లో ఉండే కొంతమంది ఫ్యాకల్టీ మాత్రమే ఈ రీసెర్చెస్ చేయడము, ఆ రీసెర్చ్ కోసము యూనివర్సిటీ తరఫున 2 లక్షలు గ్రాంట్ ఇవ్వడం జరుగుతూ ఉన్నింది. ఇప్పుడు తీసుకున్న ఈసీ సమావేశంలో ఈ 25 మంది సంఖ్యను 200కు పెంచడం జరిగింది. సో ఇప్పుడు ఒక అల్లోపతిక్ మెడిసిన్, డెంటల్ వాళ్ళే కాకుండా మనకు ఆయుర్వేదం కానీ, హోమియోపతి, తర్వాత యునాని, న్యాచురోపతి, పారామెడికల్, ఫిజియోథెరపీ, డెంటల్ అన్నిటికీ సంబంధించిన యూనివర్సిటీతో సంబంధం ఉన్న అనుసంధానమైన అన్ని కళాశాలల ఫ్యాకల్టీ కూడా ఇప్పుడు రీసెర్చ్లో భాగం కావచ్చు. ఇంతకుముందు మనకు ఈ 2 లక్షల రూపాయలు అనేది చాలా లిమిటేషన్గా ఉండింది. దానివల్ల చాలామంది ప్రాజెక్టు ఖర్చు ఎక్కువయ్యే వాళ్ళు ముందుకు వచ్చేవాళ్ళు కాదు. యూనివర్సిటీలో ఇప్పుడు డిఎండిఐసి అనే ప్రోగ్రామ్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నాము, దీనివల్ల ఏంటి ఉపయోగం అనేది మీకు చెప్పడానికి ఈ రోజున ఇక్కడ ఈ సంగతి చెప్పడానికి కోసం నేను నియమించబడ్డాను. అంటే డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ తరపున నా పేరు లక్ష్మీ సూర్యప్రభ. ఈ యాక్టివిటీకి డిఎండిఐసి ప్రోగ్రామ్ గురించి చెప్పడానికి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ డిఎండిఐసి అనేది మనకి ఆంధ్రప్రదేశ్లో ప్రజా ఆరోగ్య వ్యవస్థ ఆల్రెడీ చాలా బాగా అభివృద్ధి చెంది ఉన్నది. ఎందుకంటే ఐడిఎస్పి ప్రోగ్రాము, ఐహెచ్ఐపి ప్రోగ్రాము అవన్నీ కూడా చాలా బాగా రన్ అవుతున్నాయి. కాకపోతే మనకి వచ్చే డిసీజెస్ అన్నీ కూడా అవుట్ బ్రేక్ వచ్చాక ఎట్లా ప్రివెంట్ చేయాలి అనేదే మనం ఇప్పుడు చేస్తూ ఉన్నాం. కానీ ఈ ఏఐ బేస్డ్ డిఎండిఐసి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయటం వలన మనం సాంకేతికను ఉపయోగించుకొని ఒక 2 వారాల నుంచి 4 వారాలు ముందుగానే మనకు వచ్చే డిసీజెస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రిడిక్ట్ చేసి ప్రజా ఆరోగ్య సంస్థని హెచ్చరించి ఎక్కడికక్కడ ప్రివెంటివ్గా ఏం మార్చాలి, ఏం చర్యలు తీసుకోవాలి అనేది చేయటానికి ఉపయోగపడుతుంది.